మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, మనకి టెట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అని చెప్పేసి ఉంటుంది కదా. డిఎస్సికి వచ్చేసరికి క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ సైకాలజీ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. మనకి ఈ క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ సైకాలజీ అనే సబ్జెక్ట్ అనేది ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్స్ అందరికీ కూడా కామన్గా ఉండడం జరుగుతుంది. వీడియోని ప్రతి ఒక్కరు పూర్తిగా చూడండి. క్విక్ రివిజన్ కింద కంప్లీట్ చేద్దాం. ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి స్పియర్మాన్. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, రెండవ ప్రశ్న, వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడింది. ఆప్షన్ 1 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఆప్షన్ 3 వికాసం సంచితమైంది. ఆప్షన్ 4 వికాసాన్ని ప్రాగృతీకరించలేము. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వికాసాన్ని ప్రాగృతీకరించలేము. ఇది మనకి తప్పుగా రాయబడింది. మనకి తదుపరి ఆర్మీ ఆల్ఫా పరీక్షలు దీనికి ఉదాహరణ. సామూహిక ప్రజ్ఞా పరీక్ష రైట్ ఆన్సర్. సామూహిక ప్రజ్ఞా పరీక్ష ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది. ఆప్షన్ 1 రోసక్ శిరామరకల పరీక్ష. ఆప్షన్ 2 పిల్లల గ్రాహ్యక పరీక్ష. ఆప్షన్ 3 మూర్తిమత్వ శోధిక. ఆప్షన్ 4 పద సంసర్గ పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ మూర్తిమత్వ శోధిక రైట్ ఆన్సర్. మూర్తిమత్వ శోధిక రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న, ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా డాష్. ఇక్కడ మనకి సరైన సమాధానం 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, డిస్లేక్సియా. మనం లేక ఏం చేస్తాం? సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవడానికి డిస్లేక్సియా అంటే లేక గుర్తుకు రావాలి. లేక ఏం చేస్తాం? చదువుతాం. పఠన సంబంధమైన వైకల్యాలను డిస్లేక్సియా అంటాం. డిస్గ్రఫియా, గ్రాఫ్ ఏం చేస్తాం? గీస్తామని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. రాత సంబంధమైన వైకల్యాలను డిస్గ్రాఫియా అంటాం. డిస్కాలిక్యూలియా అంటే కాలిక్యులేటర్ గుర్తుకు రావాలి. కాలిక్యులేటర్ అనేది గణిత సంబంధమైన వైకల్యం. డిస్కాలిక్యూలియా అనగా గణిత సంబంధమైన వైకల్యం. డిస్ఫేసియా అంటే భాషణ సంబంధమైన వైకల్యం. తదుపరి ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సంబంధించింది. ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సంబంధించింది ప్రత్యక్షం రైట్ ఆన్సర్. ప్రత్యక్షం కరెక్ట్ ఆన్సర్. ప్రాజెక్టు పద్ధతిలో మొదటి సోపానం పరిస్థితులను కల్పించడం. ప్రాజెక్టు పద్ధతిలో మొదటి సోపానం పరిస్థితులను కల్పించడం రైట్ ఆన్సర్. గైస్, ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి ప్రశ్న, క్రింది వాటిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడింది. అంటే 3 కరెక్ట్ ఆన్సర్లు ఉన్నాయి. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియ జీవి. ఆప్షన్ 2 ఈ దశలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచన చేయగలుగుతారు. పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వయసు వరకు ఈ దశ ఉంటుంది. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3లో ఉంది. ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు. ఇక్కడ ఇది మనకి సరైనది కాదు కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది. విశ్లేషణ, మూల్యాంకనం, వినియోగం, అనుకరణ. కరెక్ట్ ఆన్సర్ అనుకరణ రైట్ ఆన్సర్. సమయం సందర్భం వచ్చింది, ప్రశ్న అడుగుతున్నాడు కాబట్టి తెలుసుకోవాలి. జ్ఞానాత్మక రంగంలోకి జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం రావడం జరుగుతాయి. భావావేశ రంగంలోకి గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థీకరణ, వ్యవస్థాపన, లాక్షణీకరణం లేదా శీలస్థాపన ఇవి రావడం జరుగుతాయి. మానసిక చలనాత్మక రంగంలోకి అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, సహజీకరణం, స్వాభావీకరణ ఇవి మనకి మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన అంశాలు. ఓకే, జ్ఞాన రంగంలోకి ఏమి వెళ్తున్నాయి, భావావేశ రంగంలోకి ఏమి వెళ్తున్నాయి, మానసిక చలనాత్మక రంగంలోకి ఏమి వెళ్తున్నాయి. మళ్ళీ దీనిలో ప్రతి ఎడ్డింగ్ కూడా మీరు చదువుకుని సిద్ధంగా ఉండాలి, ప్రశ్న వస్తుంది కనుక. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఇన్పుట్ పరికరం కానిది. స్కానర్ ఇన్పుట్, కీబోర్డ్ ఇన్పుట్, టచ్ ప్యాడ్ కూడా ఇన్పుట్టే. ప్రింటర్ అనేది అవుట్పుట్ పరికరం. మనకి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4లో ఉంది. ఓకే, ఆప్షన్ 4 ప్రింటర్ సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, 1 కిలోబైట్ దీనికి సమానం. 1 కిలోబైట్ దీనికి సమానం. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే 1024 బైట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బిట్. ఆప్షన్ 2 సరైన సమాధానం అవుతుంది. సమయం సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుకోవాలి. బిట్ ఈజ్ ఈక్వల్ టు 0 లేదా 1. నిబుల్ ఈజ్ ఈక్వల్ టు 4 బిట్స్. 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్. 1 కిలోబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 బైట్స్. 1 మెగాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 కిలోబైట్స్. 1 గిగాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 మెగాబైట్స్. 1 టెరాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 గిగాబైట్స్. 1 పెటాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 టెరాబైట్స్. 1 హెక్సాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 పెటాబైట్.
1 zettabyte is equal to 1024 hexabytes. 1 megabyte is equal to 1024 zettabytes. ఇది మనకి కంప్లీట్గా దీనికి సంబంధించిన వివరణ. ఈ టాపిక్ నుంచి ఏదైనా బిట్ వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా ఉంటుంది. ఒక కిలోబైట్, ఒక కేబీ ఈజ్ ఈక్వల్ టు 1024 బైట్స్. మనకి తదుపరి ప్రశ్న, ఎన్పిఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి. కరెక్ట్ ఆన్సర్ 2030వ సంవత్సరం. 2030వ సంవత్సరం సరైన సమాధానం. ఆన్ మెమొరీ గ్రంథకర్త, డైరెక్ట్ బిట్ ఆన్ మెమొరీ గ్రంథకర్త ఎబింగ్హాస్ రైట్ ఆన్సర్. పిల్లల పెంపక శైలిలో బాగా విజయవంతమైన శైలి. కరెక్ట్ ఆన్సర్ సాధికారతత్వ పిల్లల పెంపక శైలి. పిల్లల పెంపక శైలి. ఈ పెంపక శైలిలో ఎంతవరకు అనుమతి ఇవ్వాలో అంతవరకు అనుమతి ఇచ్చి తల్లిదండ్రుల సంరక్షణలో ఇది ఒక ఆరోగ్యకరమైన ఒక మంచి పిల్లల పెంపక శైలిగా చెప్పొచ్చు. నెక్స్ట్, విన్సీ ఒక అర్ధరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాల్లో చదివి నేర్చుకొనెను. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు ఈసారి విన్సీ 13 ప్రయత్నాల్లోనే ఆ పనిని చేయగలిగింది. విన్సీ పొదుపు గణన డాష్. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే 35 రైట్ ఆన్సర్. మరి పొదుపు గణనకు సంబంధించిన సూత్రం ఏందనేది కామెంట్ రూపంలో క్లారిటీగా కామెంట్ రూపంలో తెలియచేయండి. పొదుపు గణనకు సంబంధించిన సూత్రం కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఓకే, మనకి తదుపరి ప్రశ్న 17వ ప్రశ్న చూసినట్లయితే డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్షలో ఉప పరీక్షల సంఖ్య. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్షలో గల ఉప పరీక్షల సంఖ్య ఆప్షన్లు అయితే స్క్రీన్ మీద ఉన్నాయి. మనకి తదుపరి ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 18. ఈ క్రింది వాటిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది ఉపన్యాస పద్ధతి, అన్వేషణ పద్ధతి, చారిత్రక పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అన్వేషణ పద్ధతి రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్రింది వాటిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది అంటాడు కాబట్టి అన్వేషణ పద్ధతి. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. తదుపరి ప్రశ్న, ఈ క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు. ఆప్షన్ 1 కోహిలర్, ఆప్షన్ 2 కాఫ్కా, ఆప్షన్ 3 వర్దిమార్. వీళ్ళందరూ కూడా గెస్టాల్ట్ వాదానికి సంబంధించిన వారు. కానివారు అంటున్నాడు కాబట్టి స్కిన్నర్ రైట్ ఆన్సర్. స్కిన్నర్ సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, అయాన్కు హోంవర్క్ చేయాలని లేదు, 1 మైనస్. అలాగే తరగతి గదిలో ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని కూడా లేదు, ఇది కూడా మైనస్. 2 కూడా మైనస్లే కాబట్టి పరిహార సంఘర్షణ రైట్ ఆన్సర్. ఈ క్రింది పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. కరెక్ట్ ఆన్సర్ వ్యక్తి అధ్యయన పద్ధతి. ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3లో ఉంచండి, గుప్త దశ. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, ఎరిక్సన్ ప్రకారం 3 నుంచి 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే చొరవ, అపరాధ భావం. 2 సంవత్సరాల వయసులో స్వయం ప్రతిపత్తి, సందేహం, సిగ్గు, సంశయం. 6 నుంచి 11 సంవత్సరాల వయసులో శ్రమించడం, న్యూనత. 12 నుంచి 20 సంవత్సరాల వయసులో పాత్రతా గుర్తింపు, పాత్రతా సందిగ్ధం. నెక్స్ట్ వన్, నిర్దేశిత మంత్రాన్ని ప్రవేశపెట్టినవారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ విలియమ్సన్. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ వన్, ఎంఓఓసిని విస్తరించగా మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. మనకి ఆప్షన్ 2 సరైన సమాధానం అవుతుంది. మనకి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి ఈ ప్రశ్న. తదుపరి ప్రశ్న, హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటున్నాడు, అక్కడ చోటు చేసుకునే అభ్యసన బదలాయింపు. ఇక్కడ సంస్కృతం అనేది హిందీ నేర్చుకోవడానికి దోహదపడుతుంది కాబట్టి అనుకూల బదలాయింపు. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. ఈ క్రింది వాటిలో అభ్యసన లక్షణం గురించి సరికానిది. ఆప్షన్ 1 అభ్యసన ఒక గమ్య నిర్దేశిక చర్య. ఆప్షన్ 2 అభ్యసన సంచిత స్వభావం కలిగి ఉంటుంది. ఆప్షన్ 3 అభ్యసన గతిశీలమైంది. ఆప్షన్ 4 అభ్యసన ఒక ప్రక్రియ కాదు, ఒక ఫలితం. ఇక్కడ మనకి ఈ ఆప్షన్ల ప్రకారం చూసినట్లయితే అభ్యసన లక్షణం గురించి సరికాని వాక్యం ఆప్షన్ 4. అభ్యసన ఒక ప్రక్రియ కాదు, అది ఒక ఫలితం అని ఇచ్చాడు కాబట్టి ఇది మనకి సరికాదు. మిగిలినవన్నీ కూడా సరైనవే. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది రకమైన ఆలోచన గలవారు సమస్యకు అనేక బహుళ పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.
ఆప్షన్ల ప్రకారం మనం చూసినట్లయితే విభిన్న ఆలోచన, విభిన్న ఆలోచన ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. తదుపరి ప్రశ్న, పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది, పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది, ఇక్కడ మనకు ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, జగనన్న అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందే వారికి సంబంధించి విద్యార్థి కనీస హాజరు శాతం 75%, 75% సరైన సమాధానం. గైస్ నెక్స్ట్ 30 క్వశ్చన్స్ చూడండి. ఆర్ట్ ఆఫ్ థాట్, ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తక రచయిత, ఆర్ట్ ఆఫ్ థాట్ కరెక్ట్ ఆన్సర్ గ్రహం వాలాస్ రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, దోపిడీని నిరోధించే హక్కుకు చెందిన ప్రకరణలు, దోపిడీ నిరోధించే హక్కుకు చెందిన ప్రకరణలు 23, 24 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి సందేహం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే వయస్సు, ఇక్కడ మనకి స్వయం ప్రతిపత్తి సందేహం 2 సంవత్సరాల వయసులో, ఉత్తర శైశవ దశలో మనకి ఇది రావడం జరుగుతుంది. క్రీడా దశ అనేది 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ చొరవ అపరాధ భావం అనేది ఉంటుంది. పాఠశాల దశ అనేది 6 నుంచి 11 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. ఇక్కడ శ్రమించడం న్యూనత అనేది ఉంటుంది. మనకి తదుపరి ప్రశ్న, ఇడ్ ఈ క్రింది సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆనంద సూత్రం, ఆనంద సూత్రం ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. ఇడ్ ఈ క్రింది సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. తదుపరి ప్రశ్న, ఈక్వల్ అపీరింగ్ ఇంటర్వెల్ స్కేల్ దీన్ని అంచనా వేస్తుంది. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్లు చూడండి. కరెక్ట్ ఆన్సర్ వైఖరి సరైన సమాధానం, వైఖరి కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, గోవింద్కు కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు, అంటే 1+ కానీ కుక్క కరుస్తుందేమో అని భయపడుతున్నాడు. 1+, 1-, ఉపగమ పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, వ్యక్తి వికాసంపై పరిసరాల కన్నా అనువంశికత ఎక్కువ పాత్ర వహిస్తుందని తెలియచేసిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ గాల్టన్, గాల్టన్ ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరు? అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన కిర్క్ సరైన సమాధానం, కిర్క్ కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతో ఆహారాన్ని జోడించినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది. ఇక్కడ లాలాజలం స్రవించడం అనేది డాష్ నిర్నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ప్రతిస్పందన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఈ కంటెంట్తో కూడిన ట్యాబులను ఆంధ్రప్రదేశ్లో ఈ తరగతికి చెందిన విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ 8వ తరగతి, 8వ తరగతి ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. ఇది చాలా అప్డేటెడ్ బిట్, రీసెంట్గా మనకి ఈ ఇయర్లో జరిగిన బిట్ ఇక్కడ యాడ్ చేశారు. మనకి తదుపరి ప్రశ్న 8వ తరగతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న చూసినట్లయితే, అనుకరణ ద్వారా అభ్యసనంలో మొదటి సోపానం, అనుకరణ ద్వారా అభ్యసనంలో మొదటి సోపానం అవధానం, అవధానం రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, కుప్పుస్వామి ప్రకారం బాల్య దశ అనేది డాష్, కుప్పుస్వామి ప్రకారం బాల్య దశ అనేది శైశవ దశ నుంచి యవనారంభ దశ వరకు గల కాలం, శైశవ దశ నుంచి యవనారంభ దశ వరకు మధ్య గల కాలాన్ని కుప్పుస్వామి ప్రకారం బాల్య దశ అని పేర్కొనడం జరిగింది. కోల్బార్గ్ ప్రకారం మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి ఉండే దశ. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే 2వ స్థాయి 3వ దశ, 2వ స్థాయి 3వ దశ. మనకి తదుపరి ప్రశ్న, సభ్యుల అభిప్రాయాలకు విలువ గౌరవం ఇచ్చే నాయకత్వం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సహభాగి రైట్ ఆన్సర్, సహభాగి ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్. గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకుంటున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడం వల్ల విస్మృతి సంభవిస్తే దానికి కారణం పురోగమన అవరోధం, పురోగమన అవరోధం రైట్ ఆన్సర్, పురోగమన అవరోధం కరెక్ట్ ఆన్సర్. ఒక విషయాన్ని కావాలని మర్చిపోవడం దమనం. సేమ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న బిట్ని రివర్స్ చేస్తే తిరోగమన అవరోధం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, డెజావ్ అనగా, డెజావ్ అనగా ఫ్రెంచ్ భాషా పదం. గతంలో ఎప్పుడూ చూడకపోయినా చూసాం అనే భ్రమ కలగడమే డెజావ్. జైగార్నిక్ విద్యా ప్రభావం అంటే ఒక పనిని మధ్యలో మానేస్తే ఆ పని బాగా గుర్తుంటుంది, దాన్ని జైగార్నిక్ విద్యా ప్రభావం అంటారు. ఈ క్రింది వాటిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది అవిరాల నియమం, పురాణ నియమం, ఫలిత నియమం, ఆకృతి క్షేత్ర సంబంధం. కరెక్ట్ ఆన్సర్
ఫలిత నియమం రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది. ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్ ఇవన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్లు. ఓకే, అప్లికేషన్ సాఫ్ట్వేర్ వేరు, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ వేరు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎంఎస్ ఎక్సెల్ రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, జీన్ పియాజే ప్రకారం సర్వాత్మకవాదం కనబడే దశ ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, నియత ప్రచాలక దశ లేదా అమూర్త ప్రచాలక దశ. ఈ ప్రశ్నకి సంబంధించిన ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరు. ఓకే, ఈ ప్రశ్నకి సంబంధించిన ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. తదుపరి ప్రశ్న, బుక్కు బహువచనం బుక్స్ అని నేర్చుకున్న విద్యార్థి చైల్డ్కు బహువచనం చిల్డ్రన్కి బదులుగా చైల్డ్స్ అని చెప్పడానికి కారణం. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ల ప్రకారం రుణాత్మక బదలాయింపు. ఇది అనుకూలంగా దోహదపడడం లేదు, ప్రతికూలంగా దోహదపడుతుంది కాబట్టి రుణాత్మక బదలాయింపు రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఆర్టీ 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధన గంటలు 800 గంటలు, అదే 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అని అడిగాడంటే 1000 గంటలు. ప్రాథమిక స్థాయిలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 200 రోజుల్లో 800 గంటల బోధన సమయం ఉండాలి. ప్రాథమికోన్నత స్థాయిలో 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 220 రోజులు 1000 గంటలు బోధనా సమయం అయితే ఉండాలి. అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి 50 నుంచి 69, మూడుల ప్రజ్ఞాలబ్ధి 0 to 30, బుద్ధిహీనుల ప్రజ్ఞాలబ్ధి 30 నుంచి 49, సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి 90 to 109, ఉన్నత ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి 110 నుంచి 119. ఈ విధంగా చూసుకోండి మొత్తం అన్నీ కూడా. ఎన్పిఈ 2020 ప్రకారం 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఈ క్రింది స్థాయికి చెందుతారు. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు సన్నాహ దశ, నెక్స్ట్ 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మధ్య దశ, 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మాధ్యమిక దశ, ఫస్ట్ది పునాది దశ. ఓకే, మనకి తదుపరి ప్రశ్న ఇక్కడ కంప్లీట్గా చూసుకోండి. 3, 4, 5 తరగతులు వచ్చేసరికి సన్నాహ దశ, 6, 7, 8 వచ్చేసరికి మధ్య దశ, 9 నుంచి 12 వచ్చేసరికి మాధ్యమిక దశ. దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రానం అని కూడా పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ అనిర్దేశిక మంత్రానం. దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రానం అని పిలుస్తారు. తదుపరి, ఇతివృత్త గ్రాహ్యక పరీక్షను రూపొందించిన వారు ఎవరు? ఇతివృత్త గ్రాహ్యక పరీక్షను రూపొందించిన వారు కరెక్ట్ ఆన్సర్ ముర్రే మరియు మార్గాన్ రైట్ ఆన్సర్. ఎన్సిఎఫ్ 2005లో 1వ అధ్యయనం దీనికి సంబంధించింది. ఎన్సిఎఫ్ 2005కి సంబంధించి అభ్యసన మరియు జ్ఞానం. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. తదుపరి ప్రశ్న, భాషాగ్రహణ యంత్రం అను భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? మనకి ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3 నోమ్ చోమ్స్కీ రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ఓకే, భాషాగ్రహణ యంత్రం కనుగొన్నది వచ్చేసరికి లాంగ్వేజ్ ఎక్విరేషన్ డివైస్, నోమ్ చోమ్స్కీ రైట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న, ఏ అంశం యొక్క మూల సూత్రాలనైనా ఏ వయస్సు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని పేర్కొన్నవారు ఎవరు? ఇక్కడ ఈ వాక్యం చెప్పింది ఎవరంటే మనకి సరైన సమాధానం బ్రూనర్ రైట్ ఆన్సర్. బ్రూనర్ ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన కరెక్ట్ ఆన్సర్. తదుపరి, ఈ క్రింది వాటిలో భావావేశ రంగానికి చెందినది వ్యవస్థాపన, అనుకరణ, స్వాభావీకరణ, అన్వయం. కరెక్ట్ ఆన్సర్ వ్యవస్థాపన రైట్ ఆన్సర్. చెందినది, భావావేశ రంగానికి చెందినది వ్యవస్థాపన రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్సెస్ గురించి సరైన వాక్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఉచితంగా లభిస్తుంది. సైకాలజీలో కొన్ని ప్రశ్నలకి 2 ఆప్షన్లు కూడా కరెక్ట్ ఆన్సర్లు ఇచ్చే ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఆ విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఓకే గైస్, ఇది కంప్లీట్గా క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ సైకాలజీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేయండి. మొత్తం 3 మోడల్ పేపర్లు ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి కంప్లీట్ చేయడం జరిగింది. విద్యా దృక్పథాలకు సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించి, కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు కంప్లీట్గా డిఎస్సికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి ఛానల్ ఓపెన్ చేసుకుని లైవ్ ఎగ్జామ్స్ అనే సెషన్లో ఉన్న వీడియోస్ అన్ని కూడా యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.